సాధారణంగా ఒక కేసులో నిందితుడిగా అరెస్ట్ చేశాక వెంటనే పోలీస్ కస్టడీకి అడిగి విచారణ తీసుకుంటారు పోలీసులు. ఏదైనా కేసులు, అవినీతి కేసులు, ఇట్లాంటి వాటిట్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి దాదాపు 90 రోజులు అయిపోవచ్చింది. జైల్లో ఉన్నారు. రేపో మాపో బెయిల్కి ఆల్రెడీ ఇప్పటికి బెయిల్కి అప్లై చేస్తున్నప్పుడు ఒకసారి రిజెక్షన్, మళ్ళీ బెయిల్కి ఇప్పుడు ఛార్జ్షీట్ అయిపోయింది కాబట్టి చేయాలి. కానీ ఇప్పుడు మళ్ళీ కస్టడీకి అడిగారు. ఈ మధ్యన చేసినటువంటి సోదాల ఆధారంగా మళ్ళీ విచారణ చేయాలి అన్నటువంటి పాయింట్ మీద, అంటే ఆయనకి బెయిల్ ఇవ్వకుండా చేయటం. ఇక్కడ ఒకప్పుడు జగన్ విషయంలో ఎట్లయితే సిబిఐ వ్యవహరించిందో తెలివిగా వదిలిపెట్టకుండా, సాధారణంగా 90 రోజుల్లోపు 60 రోజులకే వదిలేస్తారు, 90 రోజులకి వదిలేస్తారు, ఇక ఆ తర్వాత విచారణ ఫేస్ చేస్తారు. కానీ ఏళ్ల తరబడి ఎట్లయితే చేశారో ఇప్పుడు అట్లాగా నెలల తరబడి మిథున్ రెడ్డిని బయటికి రానియకుండా చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పోలీస్ కస్టడీకి పిటిషన్ అడిగారు, సిట్ అడిగింది, మళ్ళీ దాని మీద విచారణ, రెండు వైపుల వాదనలు. ఆ తర్వాత వీడు 6 రోజులు అడిగితే వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఇస్తారు. అదైపోయాక అతని దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ విషయంలో మేము క్రాస్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే బెయిల్ ఇవ్వద్దు, ఆ తర్వాత అతను చెప్పింది అబద్ధమని తేలింది కాబట్టి అతను మాకు సహకరించట్లేదు కాబట్టి అతను బయటికి పంపిస్తే డిస్టర్బ్ చేస్తాడు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని మరికొన్ని కాలం పాటు ఇది ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం. ఇందులో పెద్దిరెడ్డి మీద కోపం అనాలా, లేకపోతే మిథున్ రెడ్డిని కంట్రోల్ చేయడం ద్వారా జగన్ని కంట్రోల్ చేస్తున్నాం అనుకోవాలా, వీళ్ళ వ్యూహం ఏంటన్నది వాళ్ళకే తెలియాలా.